హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ అనమాట. మన ఛానల్ నేమ్ వచ్చేసి చూడడానికి అయితే గేదె అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట. ఈ మార్కెట్ వచ్చేసి అయితే ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి అనే పల్లెటూరులో అనేది అయితే జరుగుతుంటుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. గేదెలు అనేది చాలా ఎక్కువ వచ్చినాయి మనకి ఈ వారం అయితే. అలాగే ఇంకొక పల్లెటూరు అనేది అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ద్రాక్షారం అనేది అయితే. అక్కడ కూడా జరుగుతుంది అన్నమాట మార్కెట్. ఏంటంటే అక్కడ ఆపేశారనమాట. దేనివల్ల అనేది అయితే మనకి ఇంకా క్లారిటీగా అయితే తెలియదు. అక్కడ మార్కెట్ అనేది ఆపేయడం వల్ల ఇక్కడికి అనేది అయితే ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారనమాట. ద్రాక్షారం నుంచి అయితే ఇక్కడ కూడా చాలా మంది అయితే వచ్చారు. చూసడానికి అయితే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అనమాట. గేదెలు వచ్చేసి అయితే మనకి ప్రైజ్లు అనేది తెలుసుకుందాం. ప్రైజ్లు అలాగే ఎన్ని లీటర్లు పాలు వస్తుంది అనేది తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే కనుక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అన్న. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది, అంతే ఇంకెక్కువ నుంచి ఉండదు అనమాట. చూసడానికి అయితే చాలా బాగుంది ఇది మార్కెట్. డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్న. వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ప్రైజ్లు అనేది తెలుసుకుందాం. అలాగే ఎన్ని లీటర్ పాలు అనేది తెలుసుకుందాం. ఇంకా చాలా పెద్దదనే జరుగుతుంది అన్న. ఇంకా ఆ సైడ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మార్కెట్ కూడా మీకు అన్ని చూపిస్తాను మీకు ఈరోజు. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్న గేదె వచ్చేది మనకి 1,10,000 అనేది అయితే చెప్తున్నారన్న. పూటకు వచ్చేది మనకి 6 లీటర్లు అయితే ఇస్తుందంట. అంటే రోజుకి వచ్చేసి మనకి 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న గేదె వచ్చేసి అయితే. ఇది కూడా మనం చూసడం కదా, ఇది కూడా మనకి చాలా బాగుంది. ఇది చూసుకొని దీని అనేది ఫుల్గా చూపిస్తాను చూడండి అన్న. మీకు 1,10,000 అనేది 1,20,000 అయితే చెప్తున్నారనేది. బేరం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. చూస్తున్నారు కదా, గేదె చూసారు కదా, మనకి 1,20,000 అనేది అయితే చెప్తున్నారు. బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు. పూటకి 6 లీటర్స్ అయితే ఇస్తుందంట. అంటే రోజుకి వచ్చేసి అయితే మనకి 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న ఈ గేదె వచ్చేసి అయితే. చూసడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది. దీనికి ఒక పిల్ల కూడా ఉందన్నమాట. ఓకే, మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి దగ్గరికి తెలుసుకుందాం అన్న. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి అయితే మనకి 1,05,000 అనేది అయితే చెప్తున్నారన్న. చూసడానికి ఇది కూడా మనం చాలా మంది కూడా మీకు ఫుల్గా చూపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనకి ప్రస్తుతానికి సుడి మీద అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు. ప్రస్తుతంగా అయితే ఏమి పాలు అయితే వస్తలేదన్నమాట అన్న. సుడి మీద అయితే ఉందని చెప్తున్నారు. 1,05,000 అనేది అయితే చెప్తున్నారు. ఇది 1,05,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే బేరాలు అయితే ఉంటాయని చెప్తున్నారన్న. ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట చూసుకోవడానికి అయితే. ఓకే, ఇప్పుడు చూస్తున్నాక ఇది వచ్చేసి అయితే మనకి ఆవు అనేది కనబడుతుంది కదన్న. ఇది వచ్చేసి అయితే మనకి పూటకి 5 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. రోజుకి 10 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. ఈ ఆవు వచ్చేసి అయితే 50,000 అనేది అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 10 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న. ఇది వచ్చేసి అయితే మనకి చూడడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది. ఆవు వచ్చేసి అయితే ఆవులు కూడా వచ్చినాయి అనమాట అన్న. ఈ మార్కెట్లో ఎన్నైతే ఒక 7 ఎన్ని వచ్చి ఉన్నాయంటే ఆవు వచ్చేసి అయితే 55,000 అనేది అయితే చెప్తున్నారు. 50,000 అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేది మనకి ముర్రా జాతి గేదె అనమాట అనేది. గేదె వచ్చేసి అయితే ఇది వచ్చేసి అయితే మొత్తానికి ఏదైతే సుడి మీద అయితే ఉందని చెప్తున్నారు. ఇది చూసడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది. ఇది వచ్చేసి అయితే మనకి 90,000 అనేది అయితే చెప్పున్నారు అనమాట. ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇది మనకి చాలా బాగుంది. తక్కువ రేట్ అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఇది 90,000 అనేది అయితే చెప్పుకున్నారు. ఇది పక్కన చూసుకున్నట్టయితే మనకు కూడా ముర్రా జాతి గేదె అనమాట అనేది. ఓకే, ఇది వచ్చేది మనకి 1,30,000 అనేది అయితే చెప్పున్నారన్న. ప్రైజ్ విషయానికి వచ్చేస్తే పూటకి 6 లీటర్స్ అయితే ఇస్తుంది. అంటే రోజుకి 12 లీటర్ అయితే ఇస్తుంది అనమాట. ఇది గేదె చూసడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది. 1,30,000 అనేది అయితే చెప్పున్నారనమాట. ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ముర్రా జాతి గేదె అనమాట అన్న ఇది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఫుల్గా అనేది అయితే కనబడుతుంది కదన్న. 1,30,000 అనేది అయితే చెప్పుకున్నారు. 1,13,000 అనేది అయితే చెప్పుకున్నారు. బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. పాలు వచ్చేసి అయితే మనకి 12 లీటర్లు అయితే ఇస్తుంది అంటమాట. 12 లీటర్స్ అయితే ఇస్తుంది రోజుకి వచ్చేసి అయితే. ఓకే, మనకి దాని పక్కన అయితే ఇంకో గేదె ఉందన్నమాట. దీన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఈ గేదెని కూడా మనం చూసుకుందాం. ఇది కూడా మనకి ముర్రా జాతి గేదె అనమాట అన్న. ఇది కూడా వచ్చేసి అయితే మనకి పూటకి 6 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న. అంటే రోజుకి 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఇది 1,25,000 అనేది అయితే చెప్పుకున్నారు. ఓకేనా, ఇది వచ్చేది మనకి 1,20,000 అనేది చెప్తున్నారు. 1,20,000 అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట. బేరం అనేది అయితే చూసాక ఇది కూడా మనకి చాలా బాగుంది. 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. ఇది రోజు వచ్చేసి అయితే ఇది మనకి ముర్రా జాతి గేదె అనమాట అన్న. మనకి ఇంకా ముర్రా జాతి గేదెలు అనేవి ఇందులో ఇంకొక 3 ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది కూడా ఇప్పుడు ఇంకో గేదె దగ్గరికి వచ్చానమాట. దీన్ని కూడా ఒకసారి మీకు ఫుల్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేది మనకి హర్యానా అని చెప్పుకున్నారన్న. గేదె వచ్చేది మనకి హర్యానా గేదె అనేది అయితే చెప్పుకున్నారు. ప్రైజ్ వచ్చేసి మనకి ఒక ఇది వచ్చేసి మనకి ప్రైజ్ 1,30,000 అనేది అయితే చెప్తున్నారనమాట. ప్రైజ్ విషయానికి వచ్చేస్తే 1,13,000 అనేది అయితే చెప్తున్నారనమాట. ఈ గేదె కూడా మనకి చాలా బాగుంది. మీకు ఇంకా ఫుల్గా చూపించడం కంటే ఇంకా లైన్లో అనేది అయితే కట్టేసి ఉంచారనమాట అన్న. అందుకే ఇలా చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ నుంచి అయితే వీడియో వచ్చేసి అయితే చూస్తున్నది. ఇది వచ్చేది మనకి 1,30,000 అనేది అయితే చెప్తున్నారు. బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది వచ్చేసి అయితే మనకి 1,40,000 అనేది అయితే చెప్తున్నారన్న. 1,14,000 అనేది అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి అయితే మనకి రోజుకి 6 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న. ఇది కూడా వచ్చేసి అయితే మనకి రోజుకి 12 లీటర్లు అయితే ఇస్తుంది. ఇది గేదె అనేది అయితే ఇది కూడా చూసడానికి అయితే చాలా బాగుంది అనమాట. 1,40,000 అనేది అయితే చెప్తున్నారు. బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. గేదెలు వచ్చేసి అయితే
అన్న దగ్గర అయితే ముర్రా జాతుల గేదెలు అయితే ఎక్కువ ఉన్నాయి మనకి. ఇప్పుడు దాకా చూసినవి మనకి ముర్రా జాతుల గేదె అనమాట. ఇప్పుడు మన అన్నగారి దగ్గర అయితే మొత్తం 5 చూసాం. 5 కూడా మనకి ముర్రా జాతుల గేదెలు అనమాట. చూడడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది. ఇది 1,40,000 అనేది అయితే చెప్తున్నారు. 1,40,000 అయితే చెప్తున్నారు. ఇది వచ్చి అయితే మనకి 12 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న. ప్రస్తుతానికి అయితే 12 లీటర్ అయితే ఇస్తుంది. ఓకేనా, మనం ఇంకో గేదె దగ్గరికి అయితే వచ్చానమాట. బాబాయ్ గారి దగ్గర ఉన్నాం కానీ ఇంకా మనం చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఇది ఎంత ఇస్తుంది అనేది అడిగి తెలుసుకుందాం అన్న. ప్రైజ్ అనేది అయితే ఎంత చెప్తున్నారు అనేది అయితే. ఇది కూడా పర్లేదు మనకి చూసుకోవడానికి అయితే. ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట ఈ గేదె వచ్చి అయితే. ఓకేనా, ఇది వచ్చేసి అయితే మనకి 1,30,000 అనేది అయితే చెప్తున్నారన్న. 1,30,000 అనేది అయితే చెప్తున్నారు. రోజుకి వచ్చేసి అయితే మనకి 10 లీటర్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు అనమాట. 10 లీటర్లు అయితే ఇస్తుందంటే ఇది గేదె వచ్చేసి అయితే 1,30,000 అనేది అయితే చెప్పున్నారు. అది వచ్చి అయితే మనకి 1,40,000 అనేది అయితే చెప్పున్నారు. చూస్తున్నారు కదా, ప్రైజ్లు అనేవి అయితే బాగున్నాయి మనకి. అన్నగారి దగ్గర అనేది అయితే కొంచెం తక్కువగా వస్తున్నాయి అనుకోవచ్చు. మనకి ఇంకోటి ఉందన్నమాట పెద్దది ఇక్కడ. దీన్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు మనం. దీని ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు అనేది అయితే. ఓకే, ఇది వచ్చి అయితే మనకి 1,20,000 అనేది అయితే చెప్తున్నారనమాట. పోటుకు వచ్చేసి అయితే మనకి 6 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట ఈ గేదె వచ్చేసి అయితే. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు మీరు 1,20,000 అనేది అయితే చెప్తున్నారనమాట. ఇది చూసుకోవడానికి అయితే పోటుకు వచ్చేసి అయితే మనకి 6 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది రోజుకి వచ్చేసి అయితే. ఇది కూడా బాగుంది మనకి అన్నగారి దగ్గర. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి అయితే మనకి ముర్రా జాతి గేదె అనమాట అన్న. ఇది వచ్చేసి అయితే మనకి ప్రస్తుతానికి వచ్చేసి ఇది ప్రైస్ 1,50,000 అనేది అయితే చెప్తున్నారనమాట. సారీ అన్న, 1,40,000 అనేది అయితే చెప్తున్నారు. ఇది ప్రైస్ వచ్చి అయితే మనకి 1,14,000 అనేది అయితే చెప్తున్నారు. 1,20,000 అయితే అడుగుతున్నారు అనమాట. 1,20,000 అనేది అయితే అడుగుతున్నారు కానీ అన్నగారు అయితే ఇవ్వలేదు అనమాట. పూటకి 5 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. 5 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. రోజుకి వచ్చేసి అయితే మనకి 10 లీటర్లు అయితే అవుతుంది. 10 లీటర్స్ అయితే అవుతుంది అనమాట. పూటకి రోజుకి వచ్చేసి అయితే మనకి ఇది కూడా మనకి చాలా బాగుంది. చూస్తున్న వచ్చి అయితే మనకి ముర్రా జాతి గేదె అనమాట అన్న. ఇది అడ్రస్ వచ్చేసి అయితే మనకి మార్కెట్ అడ్రస్ వచ్చేసి అయితే అన్న ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి పల్లెటూళ్ళు అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న. ఇది వచ్చేసి అయితే మనకి బస్ స్టాప్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే కనుక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. చూసింగ్ అయితే చాలా బాగుంది అనమాట అన్న. మార్కెట్ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా, వచ్చేది మనకి 1,40,000 అనేది చెప్తున్నారు. 1,20,000 అనేది అయితే అడుగుతున్నారు అనమాట కానీ అన్నగారు అయితే ఇవ్వనని చెప్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి అయితే మనకి 1,20,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. చూడండి, ఇది కూడా మనకి చాలా బాగుంది. పోటుకు వచ్చేది మనకి 5 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. చూడండి, ఇది కూడా మనకి చాలా బాగుంది. అంటే రోజుకి వచ్చేసి అయితే మనకి ఇది 10 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఈ గేదె వచ్చేసి అయితే. ఇది కూడా మనం చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అనమాట అన్న. సార్ మీకు దీన్ని అయితే ఫుల్గా చూపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదన్నా, ఇది వచ్చేది మనకి 1,20,000 అనేది అయితే చెప్పున్నారనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే బేరం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. పోటుకు వచ్చేసి అయితే మనకి 5 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. అంటే రోజుకి 10 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్న గేదె వచ్చేసి అయితే మనకి 1,00,000 రూపాయలు అనేది అయితే చెప్తున్నారన్న. ప్రైజ్ వచ్చేసి అయితే మనకి బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు. రోజుకి వచ్చేసి అయితే మనకి 6 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. అంటే రోజుకి వచ్చేసి అయితే మనకి 12 లీటర్లు అయితే ఇస్తుంది. 1,00,000 రూపాయలు అనేది అయితే చెప్పున్నారు. వచ్చేసి అయితే మనకి 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట గేదె వచ్చేసి అయితే. ఓకేనా, ఇప్పుడు మీరు ఫుల్గా అనేది అయితే చూసుకోవచ్చు అనమాట. గేదె వచ్చేసి అయితే 1,00,000 రూపాయలు అనేది అయితే చెప్తున్నారు. రోజుకి వచ్చేది మనకి 12 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న. 1 lakh అనేది అయితే చెప్పున్నారు. 12 లీటర్స్ అయితే ఇది రోజు అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేది మనకి 1,10,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. 1,10,000 అనేది అయితే చెప్తున్నారు ఇది. ఇది వచ్చేసి అయితే రోజుకి వచ్చేసి మనకి 12 లీటర్లు ఇస్తుంది అనమాట అన్న. రోజుకి పూటకు వచ్చేది 6 లీటర్స్, మళ్ళీ సాయంత్రం 6 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. అంటే రోజుకి వచ్చేది మనకి 12 లీటర్ అయితే ఇస్తుంది. 1,10,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ విషయానికి వచ్చేసి. ఇది కూడా మనం చూసడానికి అయితే చాలా బాగుంది అనమాట అన్న గేదె వచ్చేసి అయితే. ఓకే, ఇప్పుడు మనం చూసిన వచ్చేది మనకి 1,25,000 అనేది అయితే చెప్తున్నారు అన్న. ఇది వచ్చేసి అయితే పూటకి 5 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. అంటే రోజుకి 10 లీటర్స్ అయితే ఇస్తుంది. 1,25,000 అనేది అయితే చెప్తున్నారు. ఇది బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు అన్న. ఇది వచ్చేసి అయితే బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది చూసడానికి ఇది కూడా మనకు చాలా బాగుంది. పూటకి 5 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. అంటే రోజుకి 10 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను చూడండి. 10 లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న. ఇది 1,25,000 అనేది అయితే చెప్పున్నారు. ఇది ఏది వచ్చేసి అయితే. ఓకేనా, చూసారు కదా మనకి ఈ వారం ధరలు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట. చూసడానికి అయితే చాలా బాగుంది మార్కెట్ వచ్చేసి అయితే. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్ ఏమైనా వీడియో చూసినట్టు మీకు అయితే ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి వీడియో తెలుసుకుందాం. బాయ్ బాయ్.